నెలల తరబడి సాగిన మణిపూర్ హింసకు కారణమెవరు అంటే మయన్మార్ వలసలే కారణమని అంటున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్. ఇరు దేశాల మధ్య కంచెను నిర్మించాల్సిందేనని, స్వేచ్ఛ రాకపోకల ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ కూడా ఈ వాదనను తెరపైకి తెస్తోంది. కానీ రెండు రాష్ట్రాలు మాత్రం సరిహద్దు వద్ద కంచెను నిర్మించడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కంచెను నిర్మించి తీరుతామని భారత హోంశాఖ మంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. అంతేకాదు, స్వేచ్ఛ రాకపోకల ఒప్పందాన్ని కూడా పునఃసమీక్ష చేపడతామని తేల్చి చెప్పారు. అయితే కంచెను నిర్మించడం సాధ్యమేనా? మయన్మార్ చుట్టూ ఉన్న దేశాలకు లేని సరిహద్దు సమస్య భారత్కు మాత్రమే ఎందుకుంది? దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య కంచెను ఎందుకు నిర్మించలేదు? ఇప్పుడే ఎందుకు కంచెను నిర్మించాలని భారత్ యోచిస్తోంది? వాచ్ ది స్టోరీ. బర్మా భారత్ బార్డర్ కంచెపై వివాదమేంటి? సరిహద్దు కంచెను ఎవరు వ్యతిరేకిస్తున్నారు? కంచెను నిర్మించాల్సిందేనని పట్టుబడుతున్నది ఎవరు? పొరుగున ఉన్న మయన్మార్ అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతోంది. అధికార సైనిక ప్రభుత్వం వివిధ జాతుల గ్రూపులతో పోరాడుతోంది. ఇప్పుడు బర్మా దేశంలో పరిస్థితులు సైనిక ప్రభుత్వం నుంచి చేజారుతున్నాయి. భారీగా సైన్యం లొంగిపోవడంతో పాటు పలు భూభాగాలు తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. మయన్మార్ పరిణామాలతో భారత్ తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఎందుకంటే ఆ దేశంలో భారత్ 1643 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. మయన్మార్ నుంచి శరణార్థులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకుంది. మయన్మార్ సరిహద్దులో కంచెను నిర్మించాలని భారత్ నిర్ణయించింది. ఇప్పటివరకు తెరిచి ఉన్న ఇరు దేశాల సరిహద్దును మూసివేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇటీవల హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. బార్డర్ పొడవునా కంచె నిర్మిస్తామన్నారు. భారత్ మయన్మార్ మధ్య కుదిరిన ఫ్రీ మూవ్మెంట్ రెజీమ్ ఎఫ్ఎంఆర్ ఒప్పందాన్ని కూడా పునఃసమీక్షిస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. అయితే ఇక్కడ ఓ సమస్య ఉంది. ఈశాన్య భారతంలోని సరిహద్దు రాష్ట్రాలు కంచె నిర్మాణానికి అంగీకరించడం లేదు. కంచె నిర్మాణానికి వ్యతిరేకంగా మిజోరాం అసెంబ్లీ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. కంచె విషయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, ఈ విషయంలో పునరాలోచించాలని మిజోరాం కోరుతోంది. సరిహద్దు కంచె నిర్మాణ ప్రతిపాదనని నాగాలాండ్ రాష్ట్రం కూడా వ్యతిరేకిస్తోంది. ఇది ఆమోదనీయమైన ప్రతిపాదన కాదని నాగాలాండ్ ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అయితే ఈశాన్య రాష్ట్రాలు ఎందుకు కంచె తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నాయి? తాజాగా సరిహద్దు నిర్మాణాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో మిజోరాం హోంమంత్రి శబ్దంగా వెల్లడించారు. భౌగోళికంగా జో జాతి ప్రజలను బ్రిటిష్ వారు విభజించారని శబ్దంగా తెలిపారు. శతాబ్దాలుగా మిజోరాం మయన్మార్లోని చిన్ కొండల్లో జో జాతి నివసిస్తోందన్నారు. తాము పునరేకీకరణ కోసం కలలు కంటున్నామని తెలిపారు. తమ జాతిని విభజిస్తూ సరిహద్దు కంచెను నిర్మించేందుకు తాము అంగీకరించలేమని తెలిపారు. భారతీయ కుటుంబాలకు చిన్ కొండల్లోని ప్రజలతో సంబంధ బాంధవ్యాలున్నాయి. నిత్యం సరిహద్దు ప్రాంతాల ప్రజలు రాకపోకలను సాగించాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో అందుకు సరిహద్దు కమ్యూనిటీలకు గ్యారంటీ లభించింది. దాన్ని ఫ్రీ మూవ్మెంట్ రెజిమ్ అంటారు. దీని ప్రకారం ఇటు భారత్లోని ప్రజలు, అటు మయన్మార్ ప్రజలు 16 కిలోమీటర్ల మేర స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చు. ఎలాంటి వీసాలు లేకుండా పరిమిత కాలంగా అక్కడే మయన్మార్, భారత్లో ఉండొచ్చు. ఈ ఫ్రీ మూవ్మెంట్ రెజీమ్ని అలాగే కొనసాగించాలని మిజోరాం, నాగాలాండ్ కోరుకుంటున్నాయి. కానీ మరో రెండు ఈశాన్య రాష్ట్రాలు మాత్రం ఎఫ్ఎంఆర్ను కోరుకోవటం లేదు. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్కు మయన్మార్ నుంచి వచ్చే తెగల ప్రజలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాలు సరిహద్దులో కంచెను నిర్మించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాలు మాత్రం ఎందుకు కంచెను కోరుతున్నాయి? మొదటి కారణం మయన్మార్ అంతర్యుద్ధం. ఈ సివిల్ వార్ కారణంగా 2021 నుంచి మయన్మార్ ప్రజలు పెద్ద ఎత్తున పారిపోయి భారత్కి వస్తున్నారు. అలా ఇప్పటి వరకు భారత్కు 31,000 మంది వచ్చారు. వారిలో 5,000 మంది ఇటీవల కాలంలో పారిపోయి వచ్చారు. ప్రత్యేకించి కొన్ని నెలలుగా మణిపూర్లో ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. మణిపూర్లో గతేడాది నుంచి రెండు తెగల మధ్య హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఫ్రీ మూవ్మెంట్ రెజీమ్ ఒప్పందంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ చెప్తున్నారు. సరిహద్దులో కంచెను నిర్మించి ఫ్రీ మూవ్మెంట్ రెజీమ్ని రద్దు చేయాలని బీరేన్ డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు బీరేన్ ఇలాంటి డిమాండ్లు చేస్తున్నారంటే మణిపూర్ హింస ఇప్పటికే సున్నితమైన అంశంగా మారింది. అసలు విషయం ఏంటంటే ఈ హింసకు బయట నుంచి మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మణిపూర్లోని కొందరికి మయన్మార్ నుంచి ఆయుధాలు వస్తున్నట్టు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా తిరుగుబాటుదారులతో కూడా ముప్పు పొంచి ఉంది. రెండో కారణం డ్రగ్స్ స్మగ్లింగ్. ప్రపంచంలోనే అత్యధికంగా నల్లమందును సాగు చేస్తున్న దేశంగా మయన్మార్ ఎదిగింది. బర్మా ఇప్పుడు హెరాయిన్, మిత్ వంటి డ్రగ్స్కి ప్రపంచ హబ్గా మారింది. అక్కడి డ్రగ్స్ పెద్ద ఎత్తున భారత్లోకి తరలివస్తున్నాయి. వారం రోజుల క్రితం మేజర్ డ్రగ్స్ రింగ్ని భద్రతా దళాలు పట్టుకున్నాయి. డ్రగ్స్ ముఠా నుంచి 3 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు. 6గురిని డ్రగ్స్ పెడ్లర్లను అరెస్టు చేశారు.
అందులో 3 మయన్మార్కు చెందిన వారు ఉన్నారు. నిజానికి మణిపూర్ కూడా డ్రగ్స్ ముఠాలపై కన్నేసింది. ఎందుకంటే స్మగ్లర్లు మణిపూర్ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. మణిపూర్ హింస కారణంగా స్మగ్లర్లు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. ఈ క్రమంలో మిజోరాంను స్మగ్లర్లు ఎంచుకున్నారు. అలా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే 2023లో మిజోరాంలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న 385 మందిని భద్రతా దళాలు అరెస్టు చేశాయి. వారిలో 55 మంది మయన్మార్కు చెందిన వారే ఉన్నారు. అంటే సమస్య తీవ్ర రూపం దాలుస్తోంది. దీన్ని ఇప్పుడే ఆపేయటం సరైన పరిష్కారం. ఎందుకంటే మయన్మార్లో అంతర్యుద్ధం తీవ్రతరమవుతోంది. సైనిక ప్రభుత్వం భారీగా నష్టాలను చవిచూస్తోంది. దేశవ్యాప్తంగా 500కు పైగా సైనిక స్థావరాలను తిరుగుబాటు దళాలు స్వాధీనం చేసుకున్నాయి. జుంటా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వేలాది మంది సైనికులు తిరుగుబాటు గ్రూపులకు లొంగిపోతున్నారు. పలువురు సైనికులు భారత్, బంగ్లాదేశ్, థాయిలాండ్ దేశాలకు పారిపోతున్నారు. మయన్మార్లో జరుగుతున్న అంతర్యుద్ధాన్ని అణిచివేయటంలో, అంచనా వేయటంలో సైనిక ప్రభుత్వం విఫలమైంది. ఇప్పుడు ఓటమి అంచుల్లోకి సైన్యం చేరింది. కానీ భారీగా ఆయుధాలను వినియోగించి కొన్ని పట్టణాల్లో తిరుగుబాటు దళాల్ని వైమానిక దాడులతో సైన్యం అడ్డుకుంది. పెద్ద ఎత్తున మయన్మార్ సైన్యానికి ఎదురు దెబ్బలు తగులుతున్నా వెనక్కి తగ్గటం లేదు. తూర్పు మయన్మార్లో 2 నగరాల్లో మార్షల్ లా విధించారు. సైనికులకు సర్వాధికారులను జుంటా ప్రభుత్వం ఇచ్చింది. ఎవరైనా తిరుగుబాటు చేస్తే మొగ్గదశలోనే తుంచివేయాలని యత్నిస్తోంది. గత 3 ఏళ్ల సైనిక పాలనలో 44,000 మంది పౌరులను మిలిటరీ అత్యంత క్రూరంగా చంపేసింది. సుమారు 26 లక్షల మంది ప్రజలు అంతర్గతంగా స్థానభ్రంశం చెందారు. మతపరమైన భవనాలు సహా మొత్తం 86,000కు పైగా పౌర ఆస్తులను సైనిక ప్రభుత్వం ధ్వంసం చేసింది. సుమారు 1,90,00,000 మంది ప్రజలు మానవతా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. జనాభాలో సగం మంది పేదరికంలోకి నెట్టివేయబడ్డారు. లక్షలాది మంది పౌరులు పొరుగు దేశాలకు పారిపోయారు. దీంతో పొరుగు దేశాలు సరిహద్దుల్ని మూసివేస్తున్నాయి. ఇప్పుడు భారత్ వైపు కూడా వేలాది మంది వస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే మయన్మార్లో గందరగోళం భారత్కి ఇబ్బందులు తెచ్చిపెట్టేలా ఉంది. ఇలాంటి తరుణంలో సరిహద్దులో కంచెను నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతర్యుద్ధం ముదిరితే పరిస్థితులు అదుపు తప్పే అవకాశం ఉంది. అదే సమయంలో సరిహద్దు ప్రాంతాల్లోని కమ్యూనిటీల సంబంధాలు కూడా ముఖ్యమైనవే. ఇవి భారత్, మయన్మార్ సంబంధాలపైనే ప్రభావం చూపుతాయి. అదే సమయంలో భారత అంతర్గత శాంతి అంతకన్నా ముఖ్యమైంది. నిజానికి భారత్ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మయన్మార్ పొరుగున ఉన్న చైనా, బంగ్లాదేశ్, థాయిలాండ్ దేశాలకు ఇలాంటి సమస్య లేదు. ప్రత్యేకించి ఇది భారత్కు మాత్రమే ఉన్న సమస్య. దీన్ని బ్యాలెన్స్ చేయటం ఖచ్చితంగా అత్యంత కఠినమైంది. దీనికి అటు జాతులు, దేశాల మధ్య సహకారం అవసరం.